హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక కిచెన్ టిప్ అయితే చూపించబోతున్నానండి. కిచెన్లో కొన్ని ఐటమ్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఆర్గనైజేషన్ చేసుకోవాలి, చూడడానికి నీట్గా అందంగా కనిపించేలా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది నేను ఈరోజు చూపిస్తానండి. ఇలా వేస్ట్ కార్డ్బోర్డ్ని అయితే తీసుకున్నాను. పిల్లలకు టాయ్స్ కొంటాం కదా, ఆ కారు ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. దానికి ఇలా పేపర్స్తో పిన్ చేసుకున్నాను నీట్గా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా అన్ని వైపులా పేపర్తో నీట్గా కవర్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము పికిల్స్ ఏవైనా కొంటాం కదా, ఆ పికిల్స్ అయిపోయిన తర్వాత ఆ గాజు టిన్స్ని అయితే నేను నీట్గా క్లీన్ చేసి ఉంచానండి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. దాంట్లోనే నా దగ్గర ఉండే స్పైసెస్ అన్నిటినీ అందులో స్టోర్ చేసుకుంటున్నాను. దీన్ని సినమన్ అంటారండి, దాల్చిన చెక్కలు. ఒకే దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా బిర్యానీస్ అలాంటివి చేసేటప్పుడు, చికెన్ కర్రీస్ చేసేటప్పుడు మనకి ఈజీగా దొరుకుతాయండి. ఎక్కడ పెట్టామో ఇటు అటు వెతుక్కోకుండా ఒకే దగ్గర దొరికేస్తాయి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల. ఇది అందరికీ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో యూజ్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దాల్చిన చెక్కలండి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. ప్యాకెట్స్లో దొరుకుతాయి మాకు ఇక్కడ. విడిగా ఇవ్వరండి. ఏది తీసుకోవాలన్నా స్పైసెస్ అయినా ఏవైనా మాకు ఇక్కడ ప్యాకెట్స్లోనే దొరుకుతాయి. చిన్న చిన్న ప్యాకెట్స్ ఉండవండి, పెద్ద ప్యాకెట్స్ కాబట్టి ఒకేసారి తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాం ఇలాగా.
దీన్ని డ్రాగన్ పూలు అంటారండి, డ్రాగన్ పువ్వు. దీన్ని బిర్యానీలోన, జీరా రైస్లోన, బగారా రైస్లోన, చికెన్ కర్రీస్లోన వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది, స్మెల్ సూపర్గా ఉంటుంది. దీన్ని అయితే నేను ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. అన్ని స్పైసెస్ని కూడా ఇలా నేను ఈ టిన్స్లోనే, గాజు టిన్స్లోనే స్టోర్ చేసుకుంటున్నానండి, ప్లాస్టిక్స్లో కాకుండా. పాడవకుండా ఉంటాయి, ఇలాగ నీట్గా తడి లేకుండా చూసుకోవాలి. బిర్యానీ ఆకండి, బే లీఫ్. ఇది జీరా అండి, జీలకర్ర. దీన్ని కూడా ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. ఒకే దగ్గర ఎప్పుడు కర్రీస్ చేసినా వెతుక్కోవాల్సి వస్తుంది. ఇలా ఒకే దగ్గర స్టోర్ చేసుకోవడం వల్ల నీట్గా మనకి ఒకే దగ్గర దొరికేస్తాయి. అన్నీ ఎతకవసరం పని పడదు. ఫాస్ట్గా చేసేటప్పుడు కంగారులో ఎక్కడ పెట్టామనే కంగారు పడతాం. ఆ కంగారు లేకుండా నీట్గా ఎలా స్టోర్ చేసుకోండి, ఆర్గనైజ్ చేసుకోండి. ముందుగా అయితే మనము ఒక బాక్స్ తయారు చేసుకున్నాం కదా, ఇలా పిన్స్ కొట్టి నీట్గా. ఇందులో అయితే ఆ టిన్స్ అన్నింటినీ ఇందులో పెడుతున్నానండి. ఇందులో పెట్టి ఒకే దగ్గర కిచెన్లో నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు మసాలా దినుసులనే కాదండి, ఏ ఐటమ్స్ అయినా సాల్ట్, కారం, పసుపు ఇలాంటివి కూడా మీరు ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. Please subscribe my channel, like, share, subscribe, comment. దీన్ని కిచెన్లో పెడుతున్నాను చూడండి, ఎంత బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. కీప్ వాచింగ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.